చిచ్చి ఒక్కలోంచి బయటకు వచ్చిన ఎలుక తిన్నగా బోన్లోకి వెళ్ళిపోయినట్టు అలా దొరికిపోయావేంటి బావా? ఇప్పుడు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనమే కంప్లైంట్ ఇస్తే ఇస్తదంటవా? ఆ అమ్మాయి ఫేస్ చూస్తుంటే ఇచ్చేలాగే ఉందిరా. నగరంలో నయ్య వంచుకులు. ఏంటది? పేపర్ లో హెడ్ లైన్స్. నువ్వు నేను జోడి మోసానికి రెడీ. ఇదేంటి? ఏసీఎన్ ఛానల్ ప్రోమో. హైటెక్ మోసుకలు బారి నుండి తప్పించుకునే యువతి ఇప్పటికే 10 మంది అమ్మాయిల జీవితాలు నాశనం. భయాందోళనకు గురవుతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు. మళ్ళీ ఇదేంటి? రేపు టీవీ 19 లో ఎక్స్క్లూజివ్ షో. అయినా మేము ఏం చేయలేదు కదండి. వాళ్ళకి చిన్న హింట్ ఇస్తే చాలు, మిగిలినంత వాళ్ళే అల్లుకుపోతారు. ఒరే బావా, రేపు మనం టీవీలోని పేపర్లను పడకముందే నువ్వు ఇప్పుడు వెళ్ళి అమ్మాయి కాల్ మీద పడిపోరా. అంతే అంటావా? అంతే అంటే వీటిరా, తప్పదురా, ఎల్రా. లేదంటే నువ్వు వేసుకునే పెసరటికి నా పెన్న మాడిపోయి ఉంది కదరా, ఎల్రా ఇల్లు. అప్పు గారు అప్పు గారు ఒక్కసారి నేను మాట్లాడేది వినండి. ఏం మాట్లాడతావు? అయినా మీరు మాట్లాడుకుంది నేను ఆల్రెడీ విన్నానులే. కర్రోడు నేను కావాల్సి వచ్చానా? కర్రోడా? ఏమన్నారు? ఆ కర్రోడికి నేను కావాల్సి వచ్చానా? అంటే బోన్లోకి దూరం ఎలుక మా బావగాడు అనమాట. అప్పటికి నేను కూడా అన్నానండి, ఒరే బావా, ఆ అమ్మాయికి నీకు సెట్ కాదురా. మీ ఇద్దరు జంటను చూసిన ఎవరైనా సరే పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం అని పాడుకుంటారని. అయినా వింటేగా శ్రీకృష్ణుడిది ఇదే కలరు, రజనీకాంత్ ఇదే కలరు, ఈ కలర్ కున్న ఫాలోయింగే అది అంటున్నాడండి. అంత కలర్ కాన్ఫిడెన్స్ ఉందా వాడికి? అయిపోయాడు నా చేతిలో. అమ్మో, దీన్ని చూస్తుంటే నిజంగా కంప్లైంట్ ఇచ్చేలా ఉంది. నేను జంప్. టెక్కి గారు, టెక్కి గారు, ఇప్పుడు చెప్తా. అయ్యో మీకెందుకండి శ్రమ, నాకు వదిలేయండి. ఆడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఒరే బావా ఏమైందిరా? ఒరే బావా, అంతా బానే ఉంది. మనం చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపం పడుతున్నాం అని అమ్మాయితో చెప్పాను. నువ్వు చేసిన తప్పుకి బాధపడుతున్నట్టు ఏడుస్తూ ఉండు. రే, నీ మాటలకి నీ బాడీ లాంగ్వేజ్ కి సంబంధం లేదంట్రా. ఇప్పుడు నీకు సంబంధం కావాలా, రెజ్జీలో సాంబార్ అన్నం కావాలా? వీడేంటి అలా ఏడుస్తున్నాడు? సరే, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోగానే అమ్మాయి వైపు కైపుగా చూస్తూ ఉండు. ఎందుకు ఏమిటి అని మాత్రం అడక్కు. కైపుగా అంటే యు మీన్ రొమాంటిక్? ఎందుకు? విన్నావే, నీకిప్పుడు సమాధానం కావాలా, రేపు ఈనాడు మొదటి పేజీలో నీ ఫోటో కావాలా? రొమాంటిక్ చూస్తాను, రొమాంటిక్ చూస్తాను. జాగ్రత్త. అప్పు గారు, మా బావకి ఎంత చెప్పినా వినడం లేదండి. మీరు లేకపోతే చచ్చిపోతానంటున్నాడండి. చచ్చిపోమనండి ఆ దరిద్రుణ్ణి. ఆ మొహం చూసారా? దొంగ కోళ్ళు పట్టిన వాళ్ళ చూస్తున్నాడు. మీరు మరీ గొప్పగా పోల్చేస్తున్నారు. వాడి మొహం తిరణాల్లో చిన్నపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ ఉంటది. అప్పటికి అనుమానం వచ్చి మా ఊర్లో 2-3 సార్లు కుమ్మేశారు కూడా. స్టూపిడ్ ఫెలో. అయినా మీ గురించి ఎంత మంచిగా ఊహించుకున్నానో. మీరు కూడా ఇలాంటి వాడికి హెల్ప్ చేస్తారని అస్సలు అనుకోలేదు. అయ్యో అయ్యో అయ్యో, అనుకున్నదంతా జరిగిపోయిందే. అప్పటికి చెప్పా, పాపంరా, అలా అమ్మాయిని మోసం చేయకూడదు అని. వాడు వింటేగా. నువ్వు ఇప్పుడు సహాయం చేయకపోతే పులిహారలో పురుగుల మందు కలుపుకొని తినేస్తాను నన్ను బెదిరించాడండి. అప్పుడు భారతంలో దుర్యోధనుడికి కర్ణుడిలా, దళపతి సినిమాలు మమ్ముటికి రజనీకాంత్లా నాకిష్టం లేకపోయినా సహాయం చేయాల్సి వచ్చిందండి. ఒక స్నేహితుడు ప్రాణాలు కాపాడుకోవడానికి నేను చేసిన తప్పే అనిపిస్తే నన్ను ఇప్పుడే శిక్షించండి, శిక్షించండి, శిక్షించండి. ఆయన వాడు నన్నెప్పటి నుంచి తగులుకున్నాడు? ఓ అదా, ఆ రోజు మీరు బండి మీద అలా రాగానే ఆ ముసుగులోంచి 2 కళ్ళు కనిపించాయి.
అవి కళ్ళా నమలిపించాలా అని అర్థం కాలేదు. ఆ తర్వాత ముసుగులో మొహం చూసిన తర్వాత నా కంటికి తాజ్ మహల్ కూడా అందంగా కనిపించదేమో అనిపించింది. మీకా మీకు అనిపించడం ఏంటి? అదే 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 మా బావగాడికి అలా అనిపించిందని నాకు చెప్పాడు. ఓహో, అయినా తను నన్ను అంతగా లవ్ చేస్తున్నాడా? అమ్మో, ఇది మా బావగాడికి వయసు అయిపోయేలా ఉంది. ఇన్ని ఎలాగైనా బ్యాట్ చేయాలి. మీరు మరీ అంత మంచోడు అనుకోకండి. వెంటనే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అసలే బండేసుకుని తిరుగుతుంది, బాగా బల్సిన పార్టీ అయ్యి ఉంటది, పడితే ఇలాంటి అమ్మాయినే పట్టాలి అన్నాడండి. ఈ బండోడికి ఈ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయా? ఆయన నా వెంట ఎందుకు పడుతున్నాడు? చందమామని చంటి పిల్లాడు మొదటిసారి చూడగానే కావాలని ఎలా మారం చేస్తాడో, మిమ్మల్ని చూడగానే నా మనసు కూడా చంటి పిల్లల్లా అలానే మారం చేసింది. మీ మనసా? మా బావకి అలా అనిపించిందని నాతో చెప్పాడు. అయినా మీ వాడి ఫేస్ వర్స్ట్ గా ఉన్నా ఫీలింగ్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. అయ్యో, మీరు మళ్ళీ పప్పులో కాలేశారు. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇప్పుడేమన్నాడు? ఉద్యోగం చేస్తుంది, అదే సంపాదిస్తుంది, మనం ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు అన్నాడండి. ఈ ఎదవకు బద్ధకం కూడానా? ఆయన నాకు ఇలా చీప్ గా బిహేవ్ చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు. ఏదైనా ధైర్యంగా చెప్పేసేయాలి. అలాంటి వాళ్ళంటేనే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఏమన్నారు? ఇలా ధైర్యంగా చెప్పాలంటున్నారు, అంతే కదా? అలా అని ఎవరు పడితే వాళ్ళు చెప్తే చెప్పుతో కొడతాను. అమ్మో, దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఆయన డిస్కషన్ అంతా వేస్ట్. వాడికి నేనే వెళ్ళి డైరెక్ట్ గా డోసిస్తా. ఇంకెప్పుడు దెబ్బకి నా జోలికి రాడు. అయ్యో అయ్యో, అమ్మో, ఇప్పుడు ఇది మా బావగాడి దగ్గరికి వెళ్తే నాకు మడత పడిపోద్ది. ఇప్పుడు మీరు మా బావ దగ్గరికి వెళ్ళి ఇష్టం లేదని చెప్తే వాడు ఇప్పుడే గుండెకి చచ్చిపోతాడండి. అంత వీక్ హాటా? అంతే వీక్ హార్ట్. మా బావ గుండెనక చాలా పెద్ద కథ ఉందండి. వాడికి చిన్నప్పటి నుంచి కోరుకున్నది ఏది దొరకపోయినా అస్సలు తట్టుకోలేడండి. వాడు ఒకసారి సీతాకోక చిలుకని పట్టుకుందామని దాని వెంట పడ్డాడు. అది ఎంతకీ దొరకపోయేసరికి పురుగులమని తాగేశాడు. అప్పుడు అందరు చచ్చిపోయాడు అనుకున్నాం. మళ్ళీ ఎలా బతికాడు? ఏముంది, సీతాకోకం చిలుకని తీసుకొచ్చిచ్చాం, బతికిపోయాడు. మళ్ళీ 10వ తరగతిలో బండి కావాలని ఏడ్చాడు. అది కొనివ్వపోయేసరికి కత్తి తీసుకుని అని పొడి చేసుకున్నాడు. మళ్ళీ చచ్చిపోయాడు అనుకున్నాం. ఈసారి ఎలా బ్రతికాడు? ఏముంది, బండి కొని తీసుకొచ్చి ఇచ్చాం, బతికిపోయాడు. అప్పటి నుండి స్టాలిన్లో చిరంజీవి గుండెల్లో బుల్లెట్ ఉన్నట్టు, విక్రమార్కుల్లో రవితేజ బుర్రలో బుడగున్నట్టు మా వాడికి గుండెలో ఎంత బొక్కుండిపోయింది. అది ఇప్పుడు మీరెళ్ళి ఇష్టం లేదని చెప్తే ఎంతున్న బొక్క కాస్త ఎంత అవుతుంది. అప్పుడేమవుతుంది? మనం ఇంత పెద్ద బొక్క తీసి అందులో పడుకోబెట్టాలి. చనిపోతాడా? అంతే కదండి. అమ్మో, అయితే నేనేం చెప్పను. కానీ తను వదిలించుకోవడం ఎలా? ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఆడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. మిమ్మల్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీరే చూసుకోవాలంతా. సరే, మీరు వెళ్ళండి. మీ మీద మా బావ కాదు కదా, ఈగ కూడా వాళ్ళని ఉన్నా. మీరు వెళ్ళండి. థ్యాంక్స్. అమ్మా, ఏటో ఇందాక ఎక్స్ప్రెషన్ పెట్టమన్నా. మరి ఊరి నుంచి పొలం డబ్బులు వచ్చాయి కదా, నిన్ను పెట్టి సినిమా తీస్తా. నన్ను పెట్టా? నీకెందుకు కూర? ఏదో ఒకసారి బాబు మోహన్, ఇటు తిప్పు. మోహన్ బాబే. అయినా నాకు యాక్టింగ్ రాదు కదరా. యాక్టింగ్ రాదా? ఏదొకసారి నవ్వు, ఏదొకసారి కోపంగా చూడు, ఏదొకసారి ప్రేమగా చూడు. యాక్టింగ్ రాదంటావు ఏంట్రా ఎంత బాగా చేసి? అయినా నువ్వు ఇక్కడే ఇలా చేస్తున్నావంటే తెర మీద చీమేస్తావా? రెడీ కదా?